నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ తరహా క్రికెట్ టోర్నీ 28న ప్రారంభం. పెన్షనర్ బిల్డింగ్ లో ఘనంగా పెన్షనర్స్ డే వేడుకలు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ చికిత్స 25 లక్షలకు పెంపు. ఆటో డ్రైవర్లను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి పరశురామ అవతారంలో స్వామివారు దర్శనమిచ్చారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా అరపర్తి వీర్రాజు మామిడి వద్ద శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మరియు వారి సతీమణి శ్రీమతి ఆదిలక్ష్మి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ రోజు ఉదయం ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఆర్టీటీ వ్యవస్థాపకులు ఫాదర్ ఫెర్రర్ చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరు మీదుగా వరుసగా 5వ ఏడాది శ్రీ ఫాదర్ ఫెర్రర్ మెమోరియల్ జిల్లా స్థాయి జర్నలిస్ట్ ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ టీ-షర్ట్స్ ను ముఖ్య అతిథిగా విచ్చేసిన మచ్చ రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఏపీడబ్ల్యూజీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మచ్చ రామలింగారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ నుంచి అనంతపురం పట్టణంలోని ఆర్టీటీ ప్రధాన క్రికెట్ స్టేడియం నందు టోర్నీ నిర్వహించడం జరుగుతుందని మచ్చ రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూజే ప్రకటించారు. ఐపీఎల్ తరహాలో జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో గల జర్నలిస్ట్ ఓపెన్ టోర్నమెంట్ కలర్ డ్రెస్సులతో వైట్ బాల్ తో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. టోర్నమెంట్ లో విజేతకు ఫాదర్ ఫెర్రర్ తో పాటు ట్రోఫీని అందజేయడం జరుగుతుందని, రన్నర్స్ గెలుపొందిన వారికి 3వ స్థానంలో గెలుపొందిన జట్లకు ట్రోఫీలు అందజేయడం జరుగుతుందని, టోర్నమెంట్ లో రాణించిన జర్నలిస్టులకు బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, ఇతర ప్రత్యేక బహుమతులను కూడా ఇవ్వడం జరుగుతుందని మచ్చ రామలింగారెడ్డి తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ టోర్నమెంట్ లో పాల్గొని జర్నలిస్టులందరూ ఒక వేదిక మీద ఉండడానికి చేస్తున్న ప్రయత్నంలో అందరూ చేయి కలపాలని మచ్చ రామలింగారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విజయరాజు, శివప్రసాద్, మహబూబ్ బాషా, దావూద్, సురేష్ బాబు, భాషా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో ఆర్టీటీ సంస్థని స్థాపించి 50 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాలు, పేదలు, దళితుల కోసం పనిచేసినటువంటి ఆర్టీటీ వ్యవస్థాపకులు ఫాదర్ ఫెర్రర్ పేరు మీద జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ జేపీఎల్ని అనంతపురంలోని ఆర్టీటీ స్టేడియం నందు నిర్వహించడం జరుగుతుంది. 28వ తారీఖు నుంచి ఈ టోర్నమెంట్ జరుగుతుంది. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరినీ ఒక వేది మీదకి తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ టోర్నమెంట్ని అనంతపురంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది 5వ సంవత్సరం. అంటే ఫాదర్ ఫెర్రర్ ఈ జిల్లాకు చేసిన సేవలకు గుర్తుగా 5వ సంవత్సరం వరుసగా ఈ జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ అనేది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. పెద్దలు మాంచు ఫెర్రర్ సహకారంతో ఆర్టీటీ ప్రధానమైన స్టేడియంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో 8 టీములు ఇప్పటివరకు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ విశిష్టత ఏంటంటే ఐపీఎల్ తరహాలో అన్ని టీములు కలర్ డ్రెస్సులతో వైట్ బాల్తో ఈ క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. 2020 క్రికెట్. ఈ టోర్నమెంట్లో మంచిగా ఆడినటువంటి వాళ్ళు విజేతలకి ఆ ఫాదర్ ఫెర్రర్ ట్రోఫీని అందజేయడం జరుగుతుంది. దాంతోపాటు టోర్నమెంట్లో మంచిగా ఆడినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఆల్రౌండర్ ప్రత్యేక అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ టోర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే రేపు నెలలో జనవరి 2024లో అనంతపురంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో. దీంట్లో ప్రతిభ ఉన్నటువంటి ఎవరైతే ప్రతిభ చూపిస్తారో వాళ్ళందరినీ కూడా ఒక మంచి టీంని సెలెక్ట్ చేసుకొని రాష్ట్ర స్థాయి టోర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో మంచిగా ఆడిన జర్నలిస్ట్ అందరినీ కూడా స్టేట్ టోర్నమెంట్కి ఎంపిక చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ టోర్నమెంట్ ఇక్కడ అనంతపురంలో నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో కూడా ఇక్కడే అనంతపురం ఆర్టీటీ స్టేడియంలోనే వచ్చే నెలలో నిర్వహించడం జరుగుతుంది 3వ వారంలో అని చెప్పి ఈ సందర్భంగా జర్నలిస్ట్ మిత్రులందరికీ తెలియజేసుకుంటూ ఈ టోర్నమెంట్లో పెద్ద ఎత్తున కదిరి, తాడిపత్రి, మడకశిర, రాప్తాడు, అనంతపురము ఇట్లా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్లు అందరూ ఈ టోర్నమెంట్లో భాగస్వాములు అవుతున్నారు. వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు చెప్తూ ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లడంలో జర్నలిస్ట్ అందరూ సహకారం అందించమని కోరుతా ఉన్నాను. జర్నలిస్ట్ అందరూ ఐకమత్యం కోసం ఈ టోర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేశాం కాబట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాలో ప్రతి సంవత్సరము ఇది ఫాదర్ ఫెర్రర్ పేరు మీద ప్రతి ఏడాది జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఇదే సాంప్రదాయం. ఈ సంవత్సరం కూడా ఇది మిస్ కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కూడా ఓడిపోతే ఇంటికి పద్ధతి కాకుండా లీగ్ కమ్ నాకౌట్, ఎవరు బాధపడకోకుండా అందరికీ ఎక్కువ జర్నలిస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం అంటే ఫ్రెండ్షిప్ కోసం, అంటే నిత్యం పని ఒత్తిడితో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్కి ఆటోమేటిక్ ఎప్పుడు ఉద్యోగం అనే భావన లేకుండా అందరూ కలిసి అన్ని జిల్లాలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ సమానమే, చిన్న పెద్ద తేడా లేకుండా, చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు, పెద్ద ఛానల్స్, చిన్న ఛానల్స్ అనే భేదం లేకుండా
అందరూ కలిసి ఐకమత్యంగా క్రికెట్ ఆడాలన్న లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఈ కార్యక్రమం 5 సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున 28వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ఆర్టీటీ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది. అందరూ ప్రతి జర్నలిస్టు ఆడకుండా ఉన్నటువంటి వాళ్ళు, టీం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది జర్నలిస్టు కుటుంబ కార్యక్రమం కాబట్టి ప్రతి జర్నలిస్టు ఈ టోర్నమెంట్లో వచ్చి ఆడేటువంటి జర్నలిస్టులకి కొంత ఉత్సాహాన్ని నింపమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు విజ్ఞప్తి చేస్తూ ఈ టోర్నమెంట్ విజయవంతానికి మన మీడియా మిత్రులు అందరూ సహకారం అందించారు. టోర్నమెంట్ అయిపోయే వరకు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి సహకారం అందించమని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి పెన్షనర్ బిల్డింగ్ లో పెన్షనర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ పెన్షనర్ అసోసియేషన్ వారికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు స్థలం కేటాయించడంతో పాటు ప్రభుత్వం నుండి గ్రాంట్లు మంజూరు చేయించడం జరిగిందని, అలాగే అనపర్తి గ్రామంలో మరికొన్ని కుల వృత్తులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలాలు కేటాయించడం జరిగిందని, అవి కూడా నిర్మాణంలో ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యుల కృష్ణారెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తాడిరామ గుర్రెడ్డి, పెన్షనర్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. వృత్తిలో ఉన్నారండి. వారు బలవంతపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1974 అక్టోబర్ 28న ఉపాధ్యాయునిగా పదవిని స్వీకరించారండి. 76 నుంచి 82 వరకు బెక్కవాళ్ళు, 82 నుంచి 92 వరకు అనపర్తి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక సార్ మేడం గారు ఇవ్వదు. ఓకే సార్ 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 ఓకే సార్ 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 మరి మాస్టర్ మిగతా వారు మరి సంఘ నాయకులందరూ కూడా నా దగ్గరికి రావడం, డబ్బు నుంచి ప్రయత్నం చేస్తున్నా కూడా స్థలం ఇచ్చేదంటూ మళ్ళీ క్లాస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది మా పరిస్థితిని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఎక్కడైతే మీరు అనుకుంటున్నారో అక్కడ మీకు స్థలం కేటాయిస్తానని చెప్పడం, అదేవిధంగా అక్కడ ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎవరు ఈ మాటలు కూడా లెక్క చేసేది లేదు. ఇది మాత్రం కన్ఫర్మ్ చేస్తాను అదే చెప్పడం. తర్వాత నాకు కూడా ఒత్తిడి వచ్చినా కూడా ఇక్కడ మరి ఒత్తిడికి ఎక్కడ ఉండకుండా ఈ స్థలం కేటాయించడమే కాకుండా దీనికి 9 లక్షల వరకు కూడా ఆ రోజున రుణాలు మరి ఫండింగ్ ఇవ్వడం, మిగతాది సభ్యులందరూ కూడా మరి డొనేషన్ వేసి మరి మీరందరూ కూడా ముందుకు వచ్చి చక్కగా ఇక్కడ నిర్మించుకున్నందుకు ముందుగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి ఇది మీకు అనవసరం అన్నట్టుగా ఏదో చెప్పారని మాస్టర్ చెప్పారు. అటువంటి ఫోన్ కాల్స్ దేనికి కూడా లెక్క చేయొద్దండి. ఎవరికి కూడా మీరు సమాధానం చెప్పక్కర్లేదు. ఇది మీ సొంత సంఘాన్ని. నేను అధికారం ఉన్నంత వరకు కూడా ఎవరు కూడా మీ వైపు అనేది చూడడం సరే కదండి. ఇక మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో మన అనపర్తి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఉన్న సభ్యులు ఎక్కువగా ఉన్నారు. ఒక్క నిమిషం, అంటే నా హయాంలో మన అనపర్తి గ్రామ నియోజకవర్గాన్ని చెప్పాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది. ఓన్లీ ఒక అనపర్తి గ్రామానికి నా హయాంలో ఏం చేసినా అన్నది ఒక 2 నిమిషాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ పెన్షనర్స్ బిల్డింగే కాదు, ఇక్కడ పెన్షనర్స్కి ఇచ్చాం, పక్కన ఈ బ్రాహ్మణులకి ఇచ్చాం, ఆ పక్కన తెంగళితుల వాళ్ళకి ఇచ్చాం, ఊళ్ళో బ్రాహ్మణులకి ఇచ్చాం, విశ్వ బ్రాహ్మణులకి ఇచ్చాం, తాపీ మేసరికి ఇచ్చాం. ఈ అసోసియేషన్కి మరి స్థలాలు ఆల్రెడీ తాపీ మేసరికి పూర్తి అయిపోయింది. నాయి బ్రాహ్మణులది కూడా మధ్యలో ఉన్న ఇంకా అది పూర్తపరిచిన ఉంది. అంతేకాకుండా మరి ఇక్కడ స్కూల్ కూడా మరి చాలామంది ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత గతంలో ఇక్కడ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా ఉంటారు.
సుమారు 3.5 కోట్ల రూపాయలతో కార్పొరేట్ స్కూల్కి దీటుగా ఇక్కడ హై స్కూల్ కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి అనుమతిలో పెండింగ్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉండే స్టేషన్ వద్దకు ప్రత్యేకంగా సుమారు 3 కోట్లతో ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. మన గవర్నమెంట్ ఆసుపత్రి ఎందుకంటే ఆసుపత్రి ఎందుకంటే ఈ పెన్షనర్స్ అంటే జనరల్గా అందరూ కూడా ఓల్డ్ ఏజ్ తప్పనిసరిగా వైద్యం ఎక్కువ అవసరం ఉంటుంది. మన గవర్నమెంట్ హాస్పిటల్లో గతంలో 4 డాక్టర్లు ఉండేవారు. ఈ రోజున అది 100 పడకలు అవ్వడంతో 23 డాక్టర్లు ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ మరి అన్నీ కూడా బాగున్నాయి అని ఉద్దేశంతో జిఎస్ఎల్ ఆసుపత్రి నుంచి కూడా పీజీ స్టూడెంట్స్ని ఇక్కడ సుమారు 14 మంది జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ నుంచి కూడా ఇక్కడ ట్రైనింగ్ పంపిస్తున్నారంటే ఇక్కడ మన ఆసుపత్రి ఏ రకంగా డెవలప్ అయిందా అన్నది దాన్ని బట్టి తెలుస్తుంది. అంతేకాకుండా గ్రామంలో విష్ణాలయం మరి టీటీడీ నుంచి సుమారు 2 కోట్లు తీసుకొచ్చి విష్ణాలయం డెవలప్ చేయడం జరిగింది, శివాలయం డెవలప్ చేయడం జరిగింది. ఇక ఒకటే రెండా మీకు ఎన్ని చెప్పాలంటే చాలా అయిపోయింది. అంతేకాకుండా సుమారు 1800 మంది పేదలకు ఇళ్ల స్థలాలు కూడా అనపర్తి కొత్తూరు తుప్పలపూడిలో కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ రకంగా మరి ఈ గ్రామం ఒకదాని గురించి చెప్తున్నాను. ఈ గ్రామానికి సంబంధించి నా పదవీ కాలంలో మరి ఈ రకంగా డెవలప్ చేశానని చెప్తూ, అంటే ఒక రకంగా చెప్పంటే ఇక్కడ సందర్భాన్ని కొంచెం డీవియేట్ అయినా కూడా అందరూ పెద్దలు కాబట్టి ఒక్కసారి గ్రామంలో జరిగిన దాని గురించి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఎవరి హాయంలో ఏ రకంగా అభివృద్ధి అన్నది మీరే ఆలోచించండి. ఎందుకంటే మీరందరూ కూడా విద్యుత్తుని ఒకరు చెప్పక్కర్లేదు. గ్రామాభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి ఎవరు నిజాయితీగా పనిచేశారు, ఎవరు హైలో ఏ రకంగా డెవలప్ అయిందన్నది చూసి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొస్తుంది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ రోజు నుంచి 25 లక్షల రూపాయల వరకు పెంచడం జరుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ రోజు తాడపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఆరోగ్యశ్రీ 25 లక్షల పెంపు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభించారు. పేద ప్రజలందరికీ ఉన్నతమైన వైద్యం అందించాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం తీసుకున్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి విడతల రజని, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర అధికారులు, మంత్రులు పాల్గొన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 25 లక్షలకు పెంచుతూ కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులను ప్రదానం చేశారు. ప్రభుత్వాలు మారిన ఆటో డ్రైవర్ల జీవితాలు మారడం లేదని తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మిక ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పల్లె రవి తెలిపారు. ఉప్పల్లో రాష్ట్ర ఆటో యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లని నిర్లక్ష్యం చేసిందని, దాన్ని గమనించి ఆటో కార్మికులు అందరం ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాము. కొత్త ప్రభుత్వం రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు మహాలక్ష్మి పథకం కింద బస్సులలో మహిళలకు ఉచిత టికెట్ ప్రవేశపెట్టడంతో మా ఆటో కార్మికుల బ్రతుకులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఓవైపు ఓలా, ఊబర్ నానా ఇబ్బందులు పడుతున్నాము. దీనికి తోడు ఆటోలో ప్రయాణించే మహిళలు తక్కువ కావడంతో తీవ్ర ఇబ్బందులకు గురి కావడం కాకుండా ఆర్థికంగా చాలా నష్టపోతున్నామని, ఈఎంఐ కూడా కట్టలేని పరిస్థితిలో కుటుంబ పోషణ కష్టమై పిల్లల విద్యా ఖర్చులకు ఇబ్బందులకు గురవుతున్నామని, వెంటనే ప్రభుత్వం స్పందించి మహిళలకు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసి వారికి
ఆర్థిక సహాయం అందించాల్సిందిగా కోరారు. దీనిపై ప్రభుత్వ మంత్రులకు వినతి పత్రాలను అందిస్తామని తెలిపారు. గవర్నమెంట్ ఏదైతే ఫ్రీ బస్సు పెట్టింది దాని వెంటనే ఫ్రీ బస్సులు వెంటనే ఆటో కార్మికుల ఐక్యత, తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఫ్రీ బస్సు వెంటనే, ఫ్రీ బస్సు వెంటనే, ఫ్రీ బస్సు వెంటనే. మహాలక్ష్మి స్కీమ్ వెంటనే, మహాలక్ష్మి స్కీమ్ వెంటనే, మహాలక్ష్మి స్కీమ్ వెంటనే, మహాలక్ష్మి స్కీమ్ వెంటనే. ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికులు పెట్టబడుతున్న మహాలక్ష్మి వెంటనే, ఆటో కార్మికులు పెట్టబడుతున్న మహాలక్ష్మి వెంటనే, ఆటో కార్మికులు పెట్టబడుతున్న మహాలక్ష్మి వెంటనే, ఆటో కార్మికుల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో జరుగుతున్న శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకు ఒక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాలలో 6వ రోజు అయిన నేడు పరశురామ అవతారంలో స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల సందర్భంగా అవతారంలో ఉన్న స్వామివారిని బేడ మండపం వద్దకు తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం రాజభోగం మహానివేదన అనంతరం స్వామివారి తీరు వీధి సేవ నిర్వహించారు. అనంతరం మిథున స్టేడియం ప్రాంగణంలో మరియు తాతగుడిలో భక్తులకి దర్శనమిస్తారు. వీడియో ఎడిట్ చేసుకున్నా Yeah.